నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశం ప్రతిదీ కూడా మన సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. ఇప్పటికే పంచగుట్ట పిఎస్ పరిధిలో దాదాపుగా 11 మంది ఇన్‌స్టాకి సంబంధించినటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్‌కి సంబంధించినటువంటి యూట్యూబర్స్ అవ్వచ్చు, స్మాల్ స్క్రీన్‌కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరి పైన కూడా ఇప్పటికే పంచగుట్ట పిఎస్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరొచ్చి పోలీస్ స్టేషన్‌లో వివరణిస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. తాజాగా నిన్న నటి రీతు చౌదరి అలాగే నటి విష్ణుప్రియ కూడా పోలీసులకి వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళ అడ్వకేట్స్ తో వచ్చి. ఇకపోతే నిన్నటి నుంచి ఒక అంశం అయితే చాలా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఈ చిన్న సెలబ్రిటీలే కాదు, బడా బడా సెలబ్రిటీలు కూడా గతంలో చాలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంటూ కొంతమంది పేర్లు బయటికి రావడం జరిగింది. సో వీరికి సంబంధించినటువంటి కేసులు కూడా హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవడం జరిగింది. వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళపైనటువంటి కేసులకు సంబంధించి అంశాలు బయటకు వచ్చాయో దానిపైన పలువురు సెలబ్రిటీలు కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో డైరెక్ట్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళ పిఆర్ టీమ్స్ కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హీరో రానా, అలాగే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, సో నిధి అగర్వాల్, ఇకపోతే లక్ష్మీ మంచు, ఇలా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపైన తాజాగా విజయ్ దేవరకొండ పిఆర్ టీం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. గతంలో విజయ్ దేవరకొండ ఏదైతే ప్రమోట్ చేశాడో అదంతా కూడా లీగల్ గా జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇల్లీగల్ గా జరగలేదు. అండ్ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా అక్కడితోనే అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. మరోవైపు ప్రకాష్ రాజ్ పేరు వినిపించడంతో ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. గతంలో నేను చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి లీగల్ అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అండ్ మరోవైపు ఆయన కూడా ఆ టైంలో ఏదైతే ఆ సంస్థతో నేను ఒప్పందం చేసుకున్నానో అక్కడితో క్లోజ్ చేశాను, ఆ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేయలేదన్నట్టుగా ఆయన కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ మరోవైపు రానా గారికి సంబంధించినటువంటి రానా పిఆర్ టీం కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే రానా ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ అక్కడితో అయిపోయాయి. మళ్ళీ వాటిని కంటిన్యూ చేయలేదు. అండ్ కంప్లీట్ గా మేము ఏదైతే చేసామో చట్టానికి ఏదైతే చట్ట పరిధిలో ఉన్న వాటిని మాత్రమే చేశాను తప్పితే చట్టాన్ని అతిక్రమించి ఎక్కడా కూడా మేము ఎలాంటి యాప్స్ ప్రమోట్ చేయలేదు అన్నట్టుగా రానాకి సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా రెస్పాండ్ అయింది. ఇకపోతే మిగతా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, నైని పావని, శ్రీముఖి, ఇలా చాలా పెద్ద లిస్టే వినిపిస్తూ ఉంది. సో మరి వీటన్నిటిపైన వాళ్ళు కూడా బయటకు వచ్చి రెస్పాండ్ అవుతారా, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి వివరణ ఇస్తారా అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ మరోవైపు నిన్న విష్ణుప్రియ కూడా దాదాపుగా పంజగుట్ట పిఎస్ పరిధిలో పోలీసుల దగ్గరికి అటెండ్ అయిన తర్వాత ఆవిడ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఒక పర్టికులర్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ వాళ్ళ బ్యాంక్ కి సంబంధించినటువంటి లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ మరోవైపు వాళ్ళ కాల్ హిస్టరీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ గతంలో వాళ్ళు ఏ యాప్స్ ని ప్రమోట్ చేశారు, అసలు వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఇలా ప్రతి అంశం కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నట్టు తెలుస్తుంది.